హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 115 రివ్యూ. ధర్మయ్య ఇంట్లో శ్రీవల్లి ఫంక్షన్ కోసం ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయి చాలా ఘనంగా. చెంచలమ్మ ఇంటి నుండి అందరూ వస్తారు. అందరినీ వాళ్ళు వినయంగా ఆహ్వానిస్తారు లోపలికి. ఆ తర్వాత విజయమ్మ కూడా వస్తుంది, తనను కూడా ఆహ్వానిస్తారు. ఆ తర్వాత శ్రీవల్లి దగ్గరికి అందరూ వెళ్తారు. శ్రీవల్లిని రెడీ చేస్తూ ఉంటారు. సింధూర కూడా ఏదో తిలకం దిద్దపోతే విజయమ్మ కల్పించుకొని, సింధూర నువ్వు ఇలాంటివన్నీ చేయకూడదమ్మా, ఒకసారి చెప్పాక కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా, మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకూడదు అని తనను కొంచెం నొచ్చుకునేలాగా మాట్లాడుతుంది. పాపం చెంచలమ్మ కూడా ఏమనలేక నిలబడిపోతుంది. ఆ తర్వాత ధర్మయ్య దగ్గరికి కేశవులు గారు వచ్చి, చూసావా ధర్మయ్య, ఇవన్నీ ఏర్పాట్లు మీ కూతురు ఫంక్షన్ కోసం చెంచలమ్మ చేసిన ఏర్పాట్లన్నీ చూశాక కూడా నీకు చెంచలమ్మ ఎలాంటిదో తెలియలేదా? మీరు తన మీద అలా ఫిర్యాదు చేయకుండా ఉండాల్సింది. మనం కలిసి కూర్చుని మాట్లాడుకునేదానికి ఇలా ఫిర్యాదు పంచాయతీ అని తీసుకెళ్లకుండా ఉండాల్సింది బావగారు అని కేశవులు గారు అంటారు చాలా మర్యాదగానే. ఆయన కూడా చాలా మర్యాదగానే సమాధానం చెప్తారు. అవన్నీ కూర్చొని మాట్లాడుకుంటే జరిగేటివి కాదని తెలిసాకే ఇలా వెళ్ళాను బావగారు అని ఆయన కూడా చెప్తారు. ఆ తర్వాత చంటి, నేను మీ కుటుంబ విషయాల్లో కలుగజేసుకోకూడదు, కానీ ఒక మాట చెప్తాను, మీరు ఇలా చేయకుండా ఉండాల్సింది అయ్యగారు అనేసి సింధూర వాళ్ళ నాన్నకి చెప్తాడు. మీ అమ్మగారి మంచితనం కన్నా నాకు నా కూతురి జీవితం ముఖ్యం బాబు అని చంటికి కూడా సమాధానం చెప్తారు ధర్మయ్య గారు. తర్వాత శ్రీవల్లిని బాగా రెడీ చేసి తెచ్చి చైర్లో కూర్చోబెడతారన్నమాట ఫంక్షన్ జరిగే చోట. అందరూ వచ్చి అక్షింతలు వేసి గంధం పూసి ఆశీర్వదిస్తుంటారు. చంటి ఒక మంచి పాట పాడతాడు. ఇలా బాగా సంతోషంగా జరుగుతూ ఉంటుంది ఫంక్షన్. ఇలా అంతా బాగా సాఫీగా జరిగిపోతే ఇంకేముంటుంది సీరియల్లో. వచ్చిందిగా విజయమ్మ, ఏదో ఒక పేచీ పెడుతుంది తప్పకుండా. శ్రీవల్లి చెంచలమ్మతో ఇలా అంటుందన్నమాట, అత్తమ్మ నేను ఇవన్నీ మా అక్కతో చేయించాలనుకున్నాను, కానీ వీళ్ళెవ్వరూ మా అక్కను నా దగ్గరికి కూడా రానివ్వటం లేదు, అక్క చేయకూడదు అంటున్నారు, కనీసం ఈ గంధమైన అక్కను పొయ్యనియండి అత్తమ్మ అని వేడుకుంటుంది. అప్పుడు ఒప్పుకుంటుందన్నమాట చెంచలమ్మ. అప్పుడు తులసికి చెప్తుంది, మీ అమ్మాయిని గంధం రాయమని చెప్పండి అనేసి. అప్పుడు సింధూరని రాయమంటుంది తులసి. కానీ విజయమ్మ ఊరుకుంటుందా? ఆగు తులసి అంటుంది. ఇలాంటి పనులను ఇక్కడున్న ముత్తైదులతో కాకుండా వితంతువుతో చేయించేటట్టయితే ఇక్కడ ముత్తైదులను కాకుండా అందరినీ వితంతువులనే పిలిపించుండొచ్చు కదా అని అడుగుతుంది తులసిని విజయమ్మ. ఇంకా అక్కడున్న ముత్తైదువులందరినీ పలకరిస్తుందనమాట. ఏమ్మా, మీరు ఈ వయసులో కూడా ఇంత ముత్తైదువుగా ఉన్నారు, నిండు ముత్తైదువుగా, మీకు సంతోషంగా ఉందా లేదా అంటే, ముత్తైదువుగా ఉండడం ఎందుకు సంతోషం కాదమ్మా అని ఆమె చెప్తుంది. ఆ పక్కన ఉన్నామని మీ ఇంట్లో ఎవరైనా చిన్న వయసులో ఉన్న వాళ్ళు వితంతువులు అయితే మళ్ళీ వాళ్ళు పెళ్లి చేయాలని, వాళ్ళు వితంతువుగా ఉన్నందుకు మీరు బాధపడరా అంటే, అవును మేము బాధపడతాము, చిన్నపిల్ల అలా ఉంటే వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది కదా అని అందరూ తలా ఒక సమాధానం చెప్తారు. అంటే సింధురకు పెళ్లి చేయలేదనేది ఇక్కడ బాగా గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట, తన మాట నెగ్గించుకోవడం కోసం విజయమ్మ. ఊరందరికీ తీర్పులు ఇచ్చే ఈ చెంచలమ్మకు ఆ విషయం తెలియదా? ఈ చిన్న కూతురికి ఇంకా పెళ్లి కాలేదు, అలాంటి పెళ్లి కాని పిల్లకే పసుపు కుంకుమలు తీసుకొచ్చింది, మరి పెళ్ళైన పిల్లకి పసుపు కుంకుమలు తిరిగి ఇవ్వాలని మీ చెంచలమ్మకు తెలియదా? అది అడగాలని మీ అందరికీ తెలియదా అని అందరినీ నిందిస్తుంది. చెంచలమ్మ గారిది గొప్ప మనసు, మంచి మనసు కాబట్టి పెళ్లి కానీ ఈ చిన్న అమ్మాయికి మాత్రం ఫంక్షన్ బాగా చేస్తుంది. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా, పంచాయతీలో ఫిర్యాదు చేసినా ఇంత ఘనంగా చేస్తుంది. అంత మంచి మనసున్న చెంచలమ్మ గారికి మరి మీ పెద్దమ్మాయికి పెళ్లి కావాలని, తనకు కూడా పసుపు కుంకుమలు ఉండాలని, తను కూడా గర్భవతి అవ్వాలని, శ్రీమంతం చేయాలని, నామకరణాలు చేయాలని ఇలాంటి కోరికలు ఏమి ఉండవా అని వ్యంగ్యంగా మాట్లాడుతుంది అందరిలో. అప్పుడు చెంచలమ్మ, చూడండి, ఆమె అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పడం నాకు బాగా తెలుసు. వాళ్ళు ప్రశ్నించడము, నేను సమాధానం చెప్పడం మొదలు పెడితే ఇది రచ్చబండ అవుతుందే తప్ప శుభకార్యం అనిపించుకోదు. అందుకే నేనేమీ మాట్లాడడం లేదు అని చెప్పండి అని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్తుంది చెంచలమ్మ. తర్వాత సింధూర వాళ్ళ నాన్న ధర్మయ్య కూడా, నా చిన్న కూతురికి ఎంతో బాగా ఫంక్షన్ చేశారమ్మా, ఏ లోటు లేకుండా, అలాగే కూడా మీరు పెద్ద మనసు చేసుకుని నా పెద్ద కూతురికి కూడా పెళ్లి చేయండి అమ్మా అని అడుగుతారు అక్కడ అందరిలోనూ. అప్పుడు చెంచలమ్మ, దానికి సమాధానం చెప్పాల్సింది నేను కాదు, మీ కూతురు సింధూరనే సమాధానం చెప్పాలని సింధూర వైపు వేలు చూపిస్తుంది. మీ కూతురు చెప్పే తీర్పు కోసం మీరు ఎదురు చూడండి అని చెప్పి ఇంకా బయలుదేరదాం అంటుంది చెంచలమ్మ. తర్వాత అందరూ ఇంటికి వచ్చేస్తారు. సింధూర మాత్రం బాల్కనీలో నిల్చొని బాధపడుతూ ఉంటుంది అక్కడ జరిగిందంతా తలుచుకొని. అప్పుడు చంటి వచ్చి, మీ చెల్లెలు గారి ఫంక్షన్ చాలా బాగా జరిగింది కదండి, అందరూ బాగా సంతోషంగా చేశారు, మిమ్మల్ని రానివ్వరనుకున్నాను చెంచలమ్మ గారు, మిమ్మల్ని కూడా పిలుచుకొచ్చారు కాబట్టి నాకు ఇంకా బాగా అనిపించింది, కానీ నాకు ఒకటి లోటు అనిపించిందండి. అక్కడికి వచ్చిన ముత్తైదువులందరూ నిండుగా తలలో పూలు పెట్టుకొని, నుదుటికి కుంకుమ పెట్టుకొని నిండుగా ఉన్నారు, మీరు ఒక్కరే చాలా బోసుగా అనిపించింది, మీరు కూడా పెళ్లి చేసుకుంటే అలాగ అందరితో నిండుగా ఉండొచ్చు అని చెప్తాడు. మీరు కూడా పెళ్లి చేసుకోండి అమ్మాయి గారు అంటాడు. సింధూర బాధతో ఏం చెప్పాలో తెలియక అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత బాగా రాత్రి అయిపోతుంది. చెంచలమ్మ మాత్రం నిద్ర పట్టకుండా అట్లా బాల్కనీలో చూస్తూ ఉంటుంది. అప్పుడు గేటు తీసుకుని, అప్పుడు ఒక సన్యాసి చెప్పుంటారు కదా గుడి దగ్గర, మీ కూతురి మెడలో మాంగళ్యం పడుతుంది, నీ సింధూరం తప్పకుండా తిరిగి వస్తుంది అనేసి ఆయన ఇంకా ఇద్దరు శిష్యులు వస్తారనమాట, ముగ్గురు సన్యాసులు. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి హరహర మహాదేవ అనుకుంటూ వస్తారు. అప్పుడు చెనకేశవులు గారు వచ్చి వాళ్ళకు నమస్కారం చేస్తారు. ఆ తర్వాత చెంచలమ్మ కూడా దిగి వచ్చి నమస్కారం చేసుకుంటుంది వాళ్ళకి. ఆ రోజు నేను మీ కోడలి మెడలో తాళి పడడం ఖాయమని చెప్పాను, ఆ సమయం చాలా దగ్గరకు వచ్చేసింది, కళ్యాణ గడియలు దగ్గరకు వచ్చేసాయి అని చెప్తాడు చెంచలమ్మకి. ఎవరెన్ని అడ్డు చేసినా, తల్లకిందులుగా తపస్సులు చేసినా కూడా, నువ్వెంత అడ్డుకున్నా కూడా నీ కోడలి మెడలో తాలిబొట్టు పడకుండా ఆపలేవు అంటారు.
నా కంఠంలో ప్రాణముండగా మీరన్నది జరగనివ్వను స్వామి అని చెంచలమ్మ కూడా అంటుంది. ఆ నీలకంఠుని ఆజ్ఞని శిరసా వహించడం తప్ప నీకు మరో మార్గం లేదు చెంచలమ్మ అంటారు. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. తరువాయి భాగంలో ఏదో ఘోరం జరిగిపోయినట్లుగా ఊర్లోని వాళ్ళు చెంచలమ్మ దగ్గరకు వస్తారు. ఏంటో రేపు తెలుసుకుందాం.